జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ దౌర్జన్యాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. నాన్ లోకల్ కాంగ్రెస్ నాయకులను ఏమనకుండా పోలింగ్ బూత్ ఏర్పాటును పరిశీలిస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని బలవంతంగా పంపించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాగంటి సునీత. పోలీసుల పక్షపాత ధోరణిపై కార్పొరేటర్ హేమ కూడా ఫైర్ అయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బులు కూడా పంచుతున్నారు. దానికి ఏమంటారు మేడం? అసలు పోలీసులు కూడా వారు వన్ సైడ్ అన్నట్టు కూడా వారికే సపోర్ట్ చేసుకుంటా ఎక్కడ కూడా డబ్బులు పంచిన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటి స్పందన లేదు, పట్టించుకోవట్లేదు. దానికి ఏమంటారు? ఆల్రెడీ స్టార్ట్ అయింది, నిన్నటి నుంచే స్టార్ట్ అయింది రౌడీయిజం. పోలీసులు కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. విప్పులు గాని వాళ్ళ ఎమ్మెల్యేలు గాని జూబ్లీహిల్స్ లో మొత్తం తిరుగుతున్నారు, డబ్బులు పంచుతున్నారు. ఆయన కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం పోలీసులందరూ ఎక్కడికక్కడ కొట్టడం. ఏదైతే చూసుకుంటే ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ ఏదైతే భద్రత కల్పించకుండా ఇక్కడ ఏదైతే వీళ్ళు వీడియోలు తీస్తున్నారు, ప్రధానంగా చూసుకుంటే ఆ ఎదురుంగి ఇంట్లో కూడా డబ్బులు పంచుతున్నారు. అక్కడ కూడా పట్టించుకోకుండా ఇక్కడ వచ్చి వీడియోలు తీస్తున్నారు. ఇతని పేరు రవికుమార్ అట. ఇతను కూడా వీడియో తీస్తున్నాడు. అతను సివిల్ డ్రెస్ లో ఉన్నారు. అతను కూడా ఆ వీడియో తీస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా ఒక దిక్కు డబ్బులు పంచుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులకు తెలుపకుండా ఇక్కడ వీడియోలు తీస్తున్నట్టు ఇప్పటికే ఏదైతే అభ్యర్థి వచ్చి కూడా ఇక్కడ ఘటన స్థలానికి వచ్చి వీడియో తీస్తున్నట్టు కూడా ఇప్పటికే ఇస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రధానంగా అతను ఫోన్ తోని వీడియో తీశారంటూ ఇక్కడికి ఇప్పుడు అభ్యర్థి కూడా ఇక్కడికి వచ్చి కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇంకొక సివిల్ డ్రెస్ లో ఉన్న అతను కూడా ఇక్కడ వీడియో తీశారు. అతని గ్రీన్ కలర్ నీకేం పనయ్యా వీడియో తీయడానికి? ఫోన్ తీయమనండి. ఎందుకు వీడియో చేస్తున్నావు నువ్వు ఫోన్ తీ. నువ్వు ఎందుకు వీడియో చేస్తున్నావు? ఏం పని? నా వీడియో ఎందుకు చేస్తున్నావు? రౌడీజం స్టార్ట్ అయింది. పోలీసులందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులు అందరూ తిరుగుతున్నారు జూబ్లీహిల్స్ లో. వాళ్ళేమంటలేదు, మనం తిరుగుతా అంటే మనల్ని ఆపుతున్నారు. భయభ్రాంతులు ఫోన్ చేస్తున్నారు. కార్యకర్తలను కొడుతున్నారు. కార్యకర్తలను కొడుతుంటే కూడా పోలీసుల సమక్షంలో సైడ్ 3 బోరుబండలో పడేసి కార్యకర్తలు కొడుతుంటే 20 మంది పోలీసుల నుంచొని సోద్యం చూస్తా మీ మీద కేసు బుక్ చేస్తామంటున్నారు. ఎక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎటు వెళ్తా వెనక మాల వస్తున్నారు. ఏం రౌడీయిజం అండి ఇది? ఇట్లాగైనా చేసేది అంటే అంత భయపడుతున్నారా? కాదండి, మీరు చూసారు ఇప్పుడు వీడియోలు తీసుకుంటున్నారు అందరు. మొత్తం అవసరమా వీడియోలు తీసుకోవడం? ఏంటి పోలీసులు ఏంటి మా వీడియోలు తీసుకొని ఎక్కడ పంపిస్తారు? ఎవరికి పంపిస్తారు? ఎవరు ఏంటి తీసేయండి, చూపించండి. తీసేయి, దాంట్లో తీసుకో, ఫోన్ తీసుకో. ఫోన్ తీసావా? డిలీట్ చేసావా? తీసుకో. అతని దగ్గర ఉంది ఫోన్, తీసాడు. నీకేం పని అయ్యా? ఏం పని అసలు? అయినా పోలీసులకి ఏం పని? వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి? జెన్యూన్ గా ఉండమని చెప్తున్నాం మేము. వాళ్ళకే చేయొద్దు, మాకు చేయొద్దు. ఏం అవసరం అయ్యా? వాళ్ళకి ఫేవర్ చేసుకుంటా ప్రభుత్వం వాళ్ళది కాబట్టి విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన డబ్బులు కూడా పంచుతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ కార్యకర్తల పక్కన డబ్బులు పెట్టి వాళ్లే తెచ్చిపెట్టి వాళ్లే వీళ్ళు పంచుతున్నారని చెప్తున్నారు. ఎంత అన్యాయం! ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వాళ్ళ కాంగ్రెస్ ఓటు వేయడానికి వచ్చే వాళ్ళని, పెద్ద వయసు వాళ్ళని నువ్వు గనక కాంగ్రెస్ కి వేయకపోతే నీకు వచ్చే 2000 కూడా కట్ చేసి పారేస్తామని బెదిరిస్తున్నారు. ఎంత గురి చేస్తా? ప్రతి ఎమ్మెల్యే కూడా విప్ తో సహా అంత జూబ్లీహిల్స్ రౌండ్లు కొడుతున్నారు. వాళ్ళని ఏమంటలేదు, మమ్మల్ని అయితే ఆపుతారా? మాకు అడ్డం పడతారా? ప్రతి బూత్ లో చిన్న రూమ్ లో 2 పోలింగ్లు. మనిషి వెళ్ళటానికి దారి లేదు, బయటికి రావడానికి లేదు, లైట్లు కూడా లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నారు. కుర్చీలు ఇవ్వలా, టేబుల్స్ ఇవ్వలా. ఆ బాబా రౌడీ వాణ్ణి హౌస్ అరెస్ట్ చేయాలి. బయటకు వదిలేసి అందరి మీద ఉసిగొల్పి బోరుబండ్లో అందరినీ కొడుతా పోలీసులు అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! ఒక రౌడీ షీటర్ని బయటకు వదులుతారా? అక్కడే తెలిసిపోతుంది కదా ఎవరికి సపోర్ట్ ఉన్నారు వీళ్ళు. మళ్ళీ పక్కన నుంచోనే అబ్బాయితో చేపిస్తున్నారు రౌడీ షీటర్తో. కార్యకర్తలను కొట్టిస్తారా? టేబుల్స్ తీసి ఇసిరేస్తారా బయటికి? అంటే కాంగ్రెస్ వాళ్ళని ఏమనరు, బీఆర్ఎస్ వాళ్ళని సతాయిస్తారా? చెప్పండి మేడం. గౌతమ్ మోడల్ స్కూల్లో ఆల్రెడీ ఒక మహిళ 30 సంవత్సరాల నుండి ఓటేస్తుంది అంటుంది. నా ఓటు రెక్కైంది, నేను ఆల్రెడీ ఓటు వేయలేదు కానీ ఓటు వేసినట్టు చూపెడుతున్నాను కూడా. ఇప్పుడు అదే కదా మీకు చెప్పేది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అందరు ఓట్లు వాళ్లే వేసేస్తున్నారు. రిగ్గింగ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అందుకనే లైట్లు కూడా పెట్టలేదు లోపల.
చీకట్లో చేసేయచ్చు, వీలవుతుంది, లైట్స్ ఉంటే కనబడతాము, కెమెరాలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫిట్ చేసుకున్నారు. మేడం ఆ ఇంట్లో కూడా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా అందులో టేబుల్స్ లేవు, కుర్చీలు లేవు. టేబుల్స్ ఎట్లా వేశారు? ఈ సందు చివరిలో పోలీసులు కుర్చీలను టేబుల్స్ వేసి కూర్చున్నారు. నేను వెళ్ళి ప్రతి బూత్ లో కుర్చీలు వేపించి టేబుల్స్ వేపించి వచ్చాను. ఇప్పుడు ఇట్లాగైనా చేసేది? వాళ్ళే చేస్తున్నారు పోలీసులే ఇదంతా. అంటే వాళ్ళకి అంత సపోర్ట్ ఉన్నారా వీళ్ళు? ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఏంటి రౌడీ దానికి సపోర్ట్ చేస్తారా? ఎంత మీ ప్రభుత్వం ఆది అంత భయం ఎందుకమ్మా? జెన్యున్ గా ఉండండి, వాళ్ళకి చేయొద్దు, మాకు చేయొద్దు. జనాలు ఎంత భయపడుతున్నారు. బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటర్. రౌడీ షీటర్ చావు కారణమైన బాబా కూడా అదే కదా, దాని వల్లనే కదా. అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా? నీ ఇష్టం వచ్చినట్టు చేయ, మేము సపోర్ట్ ఉంటామని చేసే కదా అట్లా చేసింది. ఒక రౌడీజం తయారైంది ఆ సిటీలో. కాకముందే రౌడీ స్టార్ట్ అయింది, ఇక అయినాక ఎట్లా ఉంటది? 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము. ఎంత భయభ్రాంతులు చేస్తారో 14వ తారీఖు తర్వాత చూసుకుందాం. పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉదయం 11 గంటల వరకు దాదాపు 20.76% పోలింగ్ నమోదైనట్టు మనకు అధికారికంగా వస్తున్నటువంటి సమాచారం.